హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను. పచ్చి పులుసు అందరికి తెలిసే ఉంటుంది, కానీ కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అంటే ఈజీగా 10 మినిట్స్ కూడా పట్టదు, అంత త్వరగా చేసేసుకోవచ్చు. పచ్చి పులుసు శరీరానికి ఇంకా చలువ కూడా చేస్తుంది కదా, సమ్మర్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసుకుంటున్నాను. చింతపండు నానేలోపు ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకుంటున్నాను. ఆప్షనల్ అండి, నువ్వులన్నా వేసుకోవచ్చు, కొబ్బరి పొడన్నా వేసుకోవచ్చు, లేదా ఏమీ వేసుకోకుండా బాగుంటుంది ఈ పచ్చి పులుసు. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, బెల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసేసుకున్నాను. ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు పూర్తిగా నానిపోయింది. చింతపండుని అంతా పిసుకుంటూ ఇలా ఒకసారి పిసికేసుకోవాలి. అంటే పులుపు చూసుకొని మనము ఎంత పులుపు కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను పులుపు చూసేసుకొని. ఇందులోని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని. పచ్చి పులుసు అన్నాక ఉల్లిపాయలు ఉండాలి, చాలా బాగుంటుంది. ఇలా పచ్చివే వేసేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకుంటాను. ఒక 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బ్రేళ్ళతో ఇలా పిసికేసుకోవాలి. ఉల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా, బాగా పిసికేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా వేసేసుకున్నాను. బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని బాగా పిసికేసుకోవాలి. ఇలా పచ్చి పులుసులో బెల్లమైనా చక్కెరైనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ పోపు గురించి ఒక కడాయి పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పట్టదు. కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, పోపును మాడకుండా చూసుకోవాలి, మాడకుండా వేయిస్తూ ఉండాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఇంగు యాడ్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను తుంచి. ఈ పచ్చి పులుసు అన్నంలో చాలా బాగుంటుంది. దీంతోని ఆమ్లెట్ అయినా, అప్పడాలైనా, ఏదైనా ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పోపుని ముందే రెడీ చేసుకున్న పులుసులో వేసేసుకుంటున్నాను. చింతపండు తీసి పెట్టుకున్నాను కదా, పులుసు అందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వుల్ని కొద్దిగా బ్లెండ్ చేసుకొని వాటిని కూడా వేసేసుకుంటాను. ఇలా నువ్వులు వేయించుకొని వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా అంటే కమ్మగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ నువ్వులు చల్లారాక మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది.
నువ్వుల పొడిని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ నువ్వుల పొడికి బదులుగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు. అంతేనండి. ఈ విధంగా పచ్చిపులుసు చేసుకోండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది.